నా బిజినెస్ ని క్లోజ్ చేయించింది, నా కొడుకుని కొట్టింది ఐపీ ఆఫీసరా. బకోరు, నేను రాజ్యసభ నామినేట్ కావాలంటే మన కాంటాక్ట్ మీద ఐపీ రిపోర్ట్ ఇవ్వాలి. అది వచ్చేంత వరకు సైలెంట్గా ఉందాం. తర్వాత వాడు ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలకూడదు. టైం చూసుకుని నేనే నిన్ను కాంటాక్ట్ చేస్తాను. ఇన్నాళ్ళు మా కోసం ఎన్నో రిస్కులు చేసినావు. ఇప్పుడు మీ అక్క లైఫ్ బాగుండేదానికి మేమందరం మీ వెనకెంబడే ఉంటాం. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి బ్రూస్లీ? నేను జయరాజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఎప్పుడు మీ నాయన జాయిన్ అవ్వమంటే కాదనటోనివి, ఇప్పుడు సడన్ గా జాయిన్ అవుతారంటే వా ఎప్పక డౌట్ వచ్చాదేమో. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ ప్రసాదం తీసుకోండి నాన్నగారు. పొద్దున్నే బాడీ బిల్డింగ్లతో మొదలెట్టాడు, సడన్ గా ఏంటి చేంజ్ అవరు? హ్యాంగ్ అవరా? జ్ఞానోదయం నాన్నగారు. పాకాలంపాడు పాతాళం బాబా కళ్ళకొచ్చి క్లాస్ పీకాడు. మీ నాన్న మాట వినక నువ్వు స్టంట్మెన్ గా మిగిలిపోయావు, వినుంటే సూపర్ మ్యాన్ అయ్యేవాడివి అని. డిఫరెన్స్ ఏముంది స్వామీజీ అని తెలుగు తక్కువగా అడిగాను. స్టంట్మెన్ పైనుంచి కింద దూకుతాడు, సూపర్ మ్యాన్ కింద నుంచి పైకి వెళ్తాడని డీటెయిల్ గా చెప్పడంతో డిసైడ్ అయిపోయాను. ఏమని? మీరు దయ తెలిస్తే మీ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవుతూ మీ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నాన్నగారు. తప్ప నాన్నగారు? తప్పేం లేదు, సంతోషమే. రెడీ అవు, సార్ ఇంటికి వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ. రత్నం గారు, అమ్మా, మన మచ్చ ముత్యం గారికి తెలిసిన ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారంట. వాళ్ళని పిలిపించి వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ ఫైనలైజ్ చేయండి. 30% కమిషన్ తో తుళ్ళూరు దగ్గర ఎకరం కొనేయొచ్చు. అమ్మా, పెద్దవాడిని చెప్తున్నాను అనుకోపోతే మన ఇంట్లో జరిగే ఒక్కగానొక పెళ్లి, ఆ ఏర్పాట్లేవో నేనే చూసుకుంటాను. ఏమండి, జుట్టు మనదే కదా అని కటింగ్ మనం వేసుకోం కదా, ఏదైనా ఎక్స్పర్ట్లు చేయాలి. రత్నం గారు, మీకెందుకండి శ్రమ? జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ మేడం. సార్, ఇది బెంగళూరు సైట్, ఇది కలకత్తా. బెంగళూరు చాలా బాగుంది. కలకత్తా కత్తిలాగా ఉంటుంది చూడండి సార్. సరే, 2 ఫైనలైజ్ చేయి. టైం చూసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. అలాగే సార్. మేడం, మీ గురించి రామచంద్ర గారు వచ్చారు. లోపలికి రమ్మను. మా వాడి నాళ్ళకి బుద్ధి తెచ్చుకుని మన కంపెనీలో జాయిన్ అవుతానంటే తీసుకొచ్చాను. మీరు కొంచెం కన్సిడర్ చేస్తే. భలేవారే, బిజినెస్ లో మన వాళ్ళుంటే మనకు సపోర్ట్ అవుతుంది. గుడ్ డెసిషన్ కార్తీ. థ్యాంక్ యూ మ్యామ్. యాండి, మీరు ఎలాగో పాలిటిక్స్ లో బిజీ అయిపోతారు కాబట్టి పక్కన మన కార్తీ ఉంటే. రైట్ హ్యాండ్ లా నేను ఉన్నాగా మేడం. మీ రైట్ సైడ్ ఖాళీగా ఉంది కదండి, అక్కడ అసిస్టెంట్ గానే ఉంటాను. కరెక్ట్. కార్తీ, ఈయన మచ్చ ముత్యం గారని కాస్ట్ కట్టింగ్ లో మాస్టర్. మన కంపెనీ యాన్యువల్ డిన్నర్ ని జస్ట్ 50 lakhs లో ప్లాన్ చేశారు. 50 లక్షల? లక్షలు 50, వెరైటీలు 100, తాగినోడికి తాగినంత, అన్లిమిటెడ్ డ్రింక్, పీతల పప్పు, పావురాయి పకోడి, కుందేలు కుర్మా, కౌజుపెట్ట వేపుడు, ఈవు పక్షి ఇగురు, పులసల పులుసు, రొయ్యల బిర్యానీ, మ్యాంగో మటను, బ్యాంబో చికెన్. మనం పెట్టే ఐటమ్స్ కి ప్లేట్ లో ప్లేస్ కూడా సరిపోదండి. పొట్లో కూడా సరిపోదు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. జస్ట్ 5 లక్షల ఖర్చుతో మంచి వెజిటేరియన్ భోజనం పెడదాం. ఎంప్లాయీస్ కి హెల్త్, మనకి వెల్త్ సేవ్ అవుతుందండి. గుడ్ ఐడియా. గాడిది గుడ్ ఐడియా అండి. పప్పు సాంబార్ పెడితే వర్కర్స్ డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయిపోతారు. ఆ రోజు సత్యనామతం చేద్దాం, ఎంప్లాయీస్ అందరూ డివోషనల్ గా ఫీల్ అవుతారు. మిగతా 45 lakhs ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ కి ఇస్తే వాళ్ళ పిల్లల స్టడీస్ కి ఉపయోగపడతాయి. చాలా మంది ఎంప్లాయీస్ కి 2 పిల్లలు ఉంటే ఒకరినే చదివించుకోగలుగుతున్నారు. చాలా మంచి ఐడియా. మచ్చగారు, ఇది ఫైనల్. కార్తీ చెప్పినట్టు చేయండి. అలాగే మేడం. రామచంద్ర, జెమ్ లాంటి ఎంప్లాయీని ఇచ్చావయ్యా. మచ్చా, సార్. కార్తీక్ మన వర్క్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే సార్. ముత్యం గారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ చేతకాని వాడి చేతిలో జుట్టు పెడితే చివరికి పొడుగుండే. ఏంటి ఎంట్రీలోనే ఎక్స్ట్రా? నీ వల్ల ఎంత లాసు? మీకేం లాస్ బాసు? నాకంటే నాకు కదయా. హోటల్కి అట్లీస్ట్ 30%. తోడేసేవాడు అన్నమాట. మీకు సేవ్ చేసినట్టే కదా. అయినా సరే చుట్టం కొట్టమని ఫార్వర్డ్ అవ్వకూడదు. అధికార మర్యాద పాటించాలి. నీకే ఐడియా వచ్చినా సరే ముందు నాకే చెప్పాలి. దాన్ని ఫిల్టర్ చేసి తర్వాత ఫార్వర్డ్ చేస్తా. ఒక్కొక్కసారి రివర్స్ అయితే మీకే రిస్క్ బాసు. రివర్స్ అయినా సరే క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి. ఇదిగో ఈ ఆంజనేయ స్వామి ప్రామిస్ చేయి. ఇలా లాక్ చేశారనమాట. సరే బాసు. బాస్ ఏంటి బార్ లో పక్క టేబుల్ పిలిచినట్టు? బాసుని బాస్ అనుకుంటే మచ్చా అంటే మీకే మచ్చ. అచ్చా, అయితే బాసే ఫిక్స్. పంతులు గారి చేతిలో పంచాంగం లాగా ఈ ఫైల్ ఏంటి బాసు? ఈ ఫైల్ ఎప్పుడు వేలు పెట్టద్దు. ఇది ప్యూర్లీ పర్సనల్. సారీ బాసు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ మిషన్. నేను నీకిచ్చే చివరి జాబ్ ఇదే. అంటే మీరు చచ్చిపోతున్నారా సార్? సుజుకి జీ, ఇది మీకు లాస్ట్ మిషన్. అంటే నేను చచ్చిపోతానా సార్? రిటైర్ అయిపోతావు నెక్స్ట్ మంత్ లో. మై గాడ్, నిజమే కదూ? మిషన్స్ లో పడి ఏజే మర్చిపోయాను. ఈ మిషన్ లో నువ్వు